శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. శని మార్గి అంటే ఏంటో, శని మార్గి ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, శని మార్గి ప్రభావం వల్ల ఏ రాశులకి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో, ఏ రాశులకి వ్యతిరేక ఫలితాలు కలుగుతాయో, శని మార్గి వల్ల వచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రధానంగా ఎప్పుడైనా సరే శని భగవానుడు తాను సంచరించే మార్గానికి వ్యతిరేక దిశలో గనక సంచారం చేస్తూ ఉన్నట్లయితే దాన్ని శని వక్రము అనే పేరుతో పిలుస్తారు. శనేశ్వరుడు వక్రగతిలో ప్రయాణం చేసేటప్పుడు ఆ వక్రాన్ని వీడి, వక్రాన్ని త్యజించి మళ్ళీ మామూలు మార్గంలో, రుజు మార్గంలో ప్రయాణం చేసినట్లయితే దాన్ని శని మార్గి అనే పేరుతో పిలుస్తారు. నవగ్రహాలలో శనేశ్వరుడు 2025 సంవత్సరంలో జూలై నుంచి వక్ర మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు. అలా వక్ర మార్గంలో ప్రయాణం చేస్తున్న శనేశ్వరుడు దాదాపుగా 138 రోజుల తర్వాత నవంబర్ 28వ తేదీ ఉదయం 9:20 తన వక్ర మార్గాన్ని త్యజించి రుజు మార్గంలో ప్రయాణం ప్రారంభించాడు. దీన్నే శని మార్గి అనే పేరుతో పిలుస్తారు. అంటే శనీశ్వరుడు వక్రించి ప్రయాణం చేస్తున్నప్పుడు మళ్ళీ తిరోగమనం జరిగి తన యథార్థ మార్గంలో, రుజు మార్గంలో ప్రయాణించటాన్ని శని మార్గి అంటారు. ఇలా శని వక్ర త్యాగం చేసినప్పుడు, శని మార్గి ఏర్పడినప్పుడు ఇది ద్వాదశ రాశులకి అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తుంది. చాలా వరకు ఎప్పుడైనా సరే శని మార్గి అనేటటువంటిది ఆయన తిరోగమనం నుంచి ప్రత్యక్ష మార్గంలోకి వచ్చినప్పుడు సహజంగా శ్రమకు తగినటువంటి ఫలితాలు అందరికీ కూడా వస్తూ ఉంటాయి. శ్రమకి తగిన ఫలితము, కష్టానికి తగిన ఫలితము లభించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఎవరైనా పెట్టుబడి పెట్టినట్లయితే ఆ పెట్టుబడుల వల్ల విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఏలినాటి శని నడిచే వాళ్లకు మాత్రం కొద్దిగా పని భారం పెరుగుతుంది. అంటే అనుకూల ఫలితాలు వచ్చినప్పటికీ పనిలో కొద్దిగా ఒత్తిడి ఉండటానికి ఆస్కారం ఉంటుంది. కెరీర్లో మాత్రం 12 రాశుల వాళ్ళకి అద్భుతమైన పురోభివృద్ధి ఏర్పడుతుంది. కాబట్టి శనైశ్వరుడు ఆయన తిరోగమనం నుంచి, అంటే వక్రము నుంచి ప్రత్యక్ష మార్గంలోకి, రుజు మార్గంలోకి వెళ్ళటం, శని వక్రత్యాగం చేయటం, శని మార్గి అనేటటువంటిది చాలా వరకు ద్వాదశ రాశుల వాళ్ళకి అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తుంది. ఒక్కొక్క రాశి మీద ఈ ప్రభావం ఏ విధంగా ఉండబోతోందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇలా వక్రత్యాగం చేసిన శనైశ్వరుడు మళ్ళీ 2026 సంవత్సరంలో జూలై నెల వరకు కూడా ఇలా రుజు మార్గంలోనే ప్రయాణం చేస్తూ అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తూ ఉంటాడు. ద్వాదశ రాశులలో మొట్టమొదటి రాశి అయినటువంటి మేషరాశి వాళ్ళకి శని వక్రత్యాగము అంటే శని మార్గి వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి అంటే, మేషరాశి వాళ్ళందరికీ కూడా ఆధ్యాత్మిక ఎదుగుదల చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఆధ్యాత్మికంగా భగవంతుడి సంపూర్ణమైన అనుగ్రహము మేషరాశి వాళ్ళకి ఎక్కువగా కలుగుతుంది. కాబట్టి తీర్థయాత్రలు చేయటం, పుణ్యక్షేత్ర సందర్శనం చేయటం, భగవద్ అనుగ్రహం తొందరగా రావటం, ఇలాంటివన్నీ కూడా మేషరాశి వాళ్ళకి జరుగుతూ ఉంటాయి. అలాగే విదేశీ ప్రయాణాలు మేషరాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. ఎవరైనా మేషరాశి వాళ్ళు చాలా కాలంగా అబ్రాడ్ వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా తొందరగా అబ్రాడ్ వెళ్ళటానికి ఈ శని మార్గి వక్రత్యాగం అనేది చాలా సులభంగా సహకరిస్తుంది. అంతేకాకుండా విదేశాలతో వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైనా సరే విదేశీ క్లయింట్ల నుంచి ఆదాయ మార్గాలు విపరీతంగా పెరుగుతాయి. విదేశాల నుంచి వచ్చేటటువంటి క్లయింట్స్ వల్ల రకరకాల ధన మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. ఖర్చులు కూడా నియంత్రణలో ఉంటాయి. సహజంగా మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని దోషం వ్యయస్థానంలో ఉంది కాబట్టి ఖర్చులు ఎక్కువ అవుతాయి. కానీ శని వక్రత్యాగం చేయటం వల్ల, ఆ శని వక్రత్యాగం, శని మార్గి వల్ల ఏం జరుగుతుందంటే మామూలుగా వ్యయస్థానంలో ఉన్నటువంటి ఏలినాటి శని దోషం నుంచి ఆ తీవ్రత తగ్గింపజేసుకుంటారు. ఖర్చులు అనేటటువంటివి అదుపులో ఉంచుకోగలుగుతారు. ఆర్థికంగా కూడా మేషరాశి వాళ్ళకి ఈ శని వక్రత్యాగం మంచి పురోభివృద్ధిని కలిగింపజేస్తుంది. అలాగే కెరీర్ విషయంలో కూడా మేషరాశి వాళ్ళకి అద్భుతమైన మార్పులు కలగటానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఉద్యోగులకి జీతం పెరగటంతో పాటుగా
ప్రమోషన్లు వచ్చేటటువంటి సూచనలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే పనిచేసే చోట అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు, సహోద్యోగులు ప్రశంసిస్తారు, పై అధికారులు మీ శ్రమకు తగినటువంటి గుర్తింపునిస్తారు. అలా పనిచేసే చోట కూడా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు పొందటానికి మేషరాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారస్తులకు కూడా మేషరాశి వాళ్ళకి ఈ శని వక్రత్యాగం అనేది చాలా మంచి సమయము అని చెప్పుకోవాలి. ఎందుకంటే వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి, భాగస్వామ్య వ్యాపారాలు విజయవంతం చేసుకోవటానికి, వ్యాపారంలో ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు పొందటానికి ఈ శని మార్గి చాలా అద్భుతంగా సహకరిస్తుంది. అలాగే మేషరాశి వాళ్ళకి ప్రధానంగా కలిగే ప్రయోజనం ఏంటంటే, ఎప్పటి నుంచో పూర్తి కాకుండా ఉన్నటువంటి పనులన్నీ కూడా చాలా సులభంగా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేసుకోవటం వల్ల మంచి లాభాలను పొందగలుగుతారు. కాబట్టి మామూలుగా మేషరాశి వాళ్ళకి వ్యయస్థానంలో శనీశ్వరుడు ఉన్నప్పటికీ, ఏలినాటి శని దోషం వ్యయస్థానంలో ఉన్నప్పటికీ, శనీశ్వరుడి రుజుమార్గ ప్రయాణం వల్ల, వక్రత్యాగం వల్ల, శని మార్గి వల్ల ఏలినాటి శని ప్రభావాన్ని తగ్గింపజేసుకొని ఆర్థికంగా ప్రయోజనాలు చేకూరుతాయి, కెరీర్ విషయంలో అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. అలాగే జీవితంలో పనులు పూర్తి కావటంలో కూడా మంచి శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళు శనైశ్చరుడి తిరోగమనం నుంచి ప్రత్యక్ష మార్గంలోకి రావటం వల్ల, శని వక్రత్యాగం వల్ల, శని మార్గి వల్ల చాలా అమోఘమైనటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆ ప్రయోజనాలు ఏంటంటే ఆర్థిక ప్రయోజనాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే రూపాయి సంపాదించే చోట వృషభ రాశి వాళ్ళు 10 రూపాయలు సంపాదించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రకరకాల మార్గాల్లో ధన ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవటానికి చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. రావాల్సిన ధనం కూడా సకాలంలో చేతికి అందుతుంది. ఇలా వృషభ రాశి వాళ్ళు ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే కెరీర్లో కూడా వృషభ రాశి వాళ్ళకి చాలా చక్కటి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కెరీర్ పరంగా అత్యుత్తమ స్థాయిలో రాణించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా వృషభ రాశి వాళ్ళ కెరీర్ పరంగా ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఇంతకుముందు వృత్తిలో అంటే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఎంత ఎదగాలని ప్రయత్నించినా సరే ఆ ఎదుగుదలలో ఏర్పడేటటువంటి ఆలస్యం మొత్తం కూడా శని వక్రత్యాగం వల్ల తొలగిపోయి తొందరగా కెరీర్ పరంగా మంచి పురోభివృద్ధిని సాధించగలుగుతారు. అలాగే వృషభ రాశి వాళ్ళకి కలిగే ఇంకొక ప్రయోజనం ఏంటంటే ఆకస్మిక ధనలాభము. అనుకోకుండా ఏదో ఒక విధంగా హఠాత్తుగా ధనలాభం కలిసి రావటానికి ఈ శని వక్రత్యాగం వృషభ రాశి వాళ్ళకు అనుకూలిస్తుంది. అలాగే వ్యాపారంలో అద్భుతమైనటువంటి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. వ్యాపారంలో పోటీ తట్టుకొని నిలబడతారు. భాగస్వామ్య వ్యాపారాలు విజయవంతం చేసుకుంటారు. రావాల్సిన లాభం కూడా వ్యాపారంలో ఎక్కువగా వస్తూ ఉంటుంది. అయితే వృషభ రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కొన్ని విషయాల్లో ఓపికగా ఉండి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే అద్భుతమైన విజయాలు వస్తాయి. అంటే ఏదైనా ఒక కొత్త ఉద్యోగం వస్తే జాబ్ విషయంలో తొందరపడి జాయిన్ అవ్వకుండా 1కి 10 సార్లు ఆలోచించి జాబ్లో జాయిన్ అవ్వాలి. ఎందుకంటే దానికంటే మంచి జాబ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఉద్యోగ విషయంలో ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా ఆలోచించాలి. ఉద్యోగాన్ని వదిలేసేటప్పుడు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అలాగే వ్యాపారస్తులు కూడా కొత్త పెట్టుబడులు పెడితే అద్భుత విజయాలు కలుగుతాయి. కానీ ఆ కొత్త పెట్టుబడి పెట్టేటప్పుడు ఆలోచన చేసి 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకొని పెట్టుబడి పెడితే అప్పుడు అద్భుత విజయాలు కలుగుతాయి. కాబట్టి ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది, వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. కానీ ఉద్యోగ వ్యాపార రంగాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్లయితే అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ప్రతి చిన్న విషయానికి మాత్రం ఒక్కొక్కసారి ఆందోళన చెందే అవకాశం వృషభ రాశి వాళ్ళకి ఈ శని వక్రత్యాగం వల్ల ఉంది. ఆ ఆందోళన అధిగమించే ప్రయత్నం చేయాలి. ఆందోళన తగ్గించుకొని ఓపికగా ప్రశాంతంగా ముందడుగు వేసినట్లయితే ఈ శని వక్రత్యాగం అనేది వృషభ రాశి వాళ్ళకి సంపూర్ణంగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి శని తిరోగమనం నుంచి ప్రత్యక్ష మార్గంలోకి వెళ్ళటం వల్ల, అంటే శని వక్రత్యాగం జరగటం వల్ల, శని మార్గి వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కానీ పనుల్లో ఆటంకాలు చాలా వరకు తొలగిపోతాయి. అలాగే వ్యాపార పరంగా మిథున రాశి వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. వ్యాపార రంగంలో మంచి లాభాలు పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
పాత పెట్టుబడులు ఏవైనా ఉన్నట్లయితే ఆ పాత పెట్టుబడుల నుంచి మంచి లాభాలు రావడానికి కూడా అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మనశ్శాంతి కూడా లభిస్తుంది. మానసికంగా ఉన్నటువంటి అశాంతిని తొలగింపజేసుకొని చక్కటి ప్రశాంతతను పొందగలుగుతారు. అలాగే ఖర్చులు మాత్రం కొద్దిగా మిథున రాశి వాళ్ళకి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ధనం ఖర్చు చేసే విషయంలో 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాల్సినటువంటి సమయంగా చెప్పుకోవాలి. కుటుంబ విషయాల మీద కూడా శ్రద్ధ చూపించాల్సిన అవసరం మిథున రాశి వాళ్ళకు ఉంది. అంటే కుటుంబంలో సభ్యుల గురించిన విషయాలు ఎక్కువగా పట్టించుకోవటం, కుటుంబంలో సంతానపరంగా ఉద్యోగ విషయాలు కానీ, వ్యాపార విషయాలు కానీ వాటి గురించి ఎక్కువగా చర్చలు చేయటం, ఇలా కుటుంబ సభ్యుల విషయాల మీద శ్రద్ధ ఎక్కువ చూపించాలి. అప్పుడే కుటుంబ సభ్యుల పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందడుగు వేయవచ్చు. ఉద్యోగులకు మాత్రం మిథున రాశి వాళ్ళకి ఈ శని మార్గి అనేది కొద్దిగా పని భారాన్ని కలిగింపజేస్తుంది. పని ఒత్తిడి పెరుగుతుంది. పని ఒత్తిడి పెరిగినప్పటికీ శ్రమకు తగినటువంటి విజయాలను అందుకోగలుగుతారు. కాబట్టి ఎప్పుడైనా సరే మిథున రాశి ఉద్యోగస్తులు పని ఎక్కువగా ఉంది అన్నప్పుడు ఆ పని చెయ్యకుండా వెళ్ళటం కాకుండా ఆ పని ఒత్తిడి తట్టుకొని ముందడుగు వేస్తే మాత్రం అద్భుతమైనటువంటి లాభం చేకూరుతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం శని తప్పనిసరిగా కలిగింపజేస్తాడు. అలాగే ఆర్థిక లావాదేవీల్లో మాత్రం మిథున రాశి వాళ్ళు ఒక విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఆ విషయం ఏంటంటే అతిగా ఎవరిని నమ్మకూడదు. అతిగా ఎవరినైనా నమ్మితే మాత్రం అది అనర్థాలకు దారితీసే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎవరిని నమ్మకండి. నమ్మినట్లు నటించే ప్రయత్నం చెయ్యండి. అలా కాకుండా నిజంగా నమ్మితే మాత్రం మిమ్మల్ని నమ్మించి మోసం చేయడానికి కారణమవుతుందని చెప్పి జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. కాబట్టి శని వక్రత్యాగం వల్ల మిథున రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన విషయాలు ఏంటంటే డబ్బు ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఎవరి అతిగా నమ్మకూడదు. నమ్మితే మాత్రం నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయే సూచనలు ఉన్నాయి. అలాగే గతాన్ని మర్చిపోయి జీవితంలో ముందుకు సాగాల్సినటువంటి అవసరం కూడా మిథున రాశి వాళ్ళకి కనిపిస్తుంది. అంటే జీవితంలో ఇంతకుముందు మీకేవో చెడు ఫలితాలు జరిగినాయి, వాటన్నిటినీ మర్చిపోండి, గతాన్ని మర్చిపోండి. శని రుజుమార్గంలో ప్రయాణం చేయటం వల్ల ఆ చెడు ఫలితాల తాలూకు ప్రభావాన్ని మర్చిపోతే రాబోయే రోజుల్లో అనుకూల ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ప్రధానంగా మిథున రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే భావోద్వేగాలు నియంత్రణలో ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ శని వక్రత్యాగము ఒక్కొక్కసారి మిథున రాశి వాళ్ళకి ఎక్కువ భావోద్వేగాలను కలిగింపజేస్తూ ఉంటుంది. కాబట్టి రుజుమార్గంలో ప్రయాణించే శనైశ్చరుడి వల్ల వచ్చే భావోద్వేగాలు మీరు అదుపులో ఉంచుకున్నట్లయితే చాలా వరకు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి మిథున రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఎవరిని అతిగా నమ్మకండి. ఖర్చులు నియంత్రణలో ఉంచుకోండి. భావోద్వేగాలు మీ అదుపులో పెట్టుకోండి. దీనివల్ల ఈ శని రుజుమార్గం అనేది సంపూర్ణంగా అనుకూల ఫలితాలని కలిగింపజేస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి శనైశ్చరుడు తిరోగమనం నుంచి ప్రత్యక్ష మార్గంలోకి రావటం వల్ల, శని వక్రత్యాగం వల్ల, శని మార్గి వల్ల కలిగేటటువంటి ఫలితాలు ఏంటంటే కార్యాలయంలో ఉన్నత పదవులు లభించే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ఉద్యోగాల్లో పనిచేసే వాళ్లకు బ్రహ్మాండమైన ప్రమోషన్లు వచ్చే అవకాశం కర్కాటక రాశి వాళ్ళకి శని వక్రత్యాగం వల్ల కనిపిస్తోంది. రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండమైన అధికార పదవులు వచ్చే యోగం ఉంది. వ్యాపారంలో ఉన్న వాళ్ళకు కూడా స్థాయి పెరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. అంటే పనిచేసే చోట ఉన్నత పదవులు లభించే యోగం కర్కాటక రాశి వాళ్ళకు కనిపిస్తోంది. అలాగే ఇంతకుముందు కర్కాటక రాశి వాళ్ళకు ఉన్నటువంటి మానసిక ఒత్తిడి మొత్తం కూడా తొలగిపోతుంది. మానసిక అశాంతిని తొలగింపజేసుకొని మానసికంగా చక్కటి ప్రశాంతతను పొందగలుగుతారు. అలాగే పనుల్లో కూడా విజయాలు సులభంగా అందిపుచ్చుకోగలుగుతారు. ఏ పనిలోనైనా సరే విజయం ఆలస్యం కాకుండా తొందరగా అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఉంది. అలాగే ప్రేమ వ్యవహారాల విషయంలో మాత్రం కర్కాటక రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ శని వక్రత్యాగం వల్ల ప్రేమ వ్యవహారాల్లో కర్కాటక రాశి వాళ్ళు విఫలమైపోయే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఎవరిని గుడ్డిగా ప్రేమించకండి, బాగా ఆలోచించి ప్రేమించండి. ప్రేమ వ్యవహారాల్లో మాత్రం కొన్ని సమస్యలు వస్తాయి, కొన్ని విఫల ప్రేమలు ఉంటాయి. అప్రమత్తంగా ఉండండి. ఎవరితోనూ అనవసరంగా వాదించకండి. శని వక్రత్యాగం వల్ల కర్కాటక రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే చిన్న విషయానికే మీరు వాదనకు వెళితే మాత్రం ఆ వాదన పెద్దదిగా అయిపోయి మీరు ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొనే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అనవసరమైనటువంటి వాగ్వివాదాల జోలికి వెళ్ళకండి. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించటం చాలా అవసరం.
లేకపోతే ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. అలాగే భూలావాదేవీల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. అంటే భూములు కొనటము అమ్మటము ఇటువంటి వ్యవహారాలు, గృహాలు కొనటం అమ్మటం ఇటువంటి వ్యవహారాలకు సంబంధించిన చర్చల్లో కూడా కర్కాటక రాశి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండటం మంచిది. ఆర్థికంగా మాత్రం కర్కాటక రాశి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ శని వక్రత్యాగం అనేది కర్కాటక రాశి వాళ్ళకి అవసరానికి ధనాన్ని కలిగింపజేస్తూ ఉంటుంది. కాబట్టి ధనపరంగా మాత్రం ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అవసరానికి ఖచ్చితంగా ధనం సమకూరుతూ ఉంటుంది. కానీ ఖర్చుల విషయంలో మాత్రం అప్రమత్తంగా వ్యవహరించడం మంచిది. అంటే రూపాయి ఖర్చు పెట్టే చోట 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం కర్కాటక రాశి వాళ్ళకి కనిపిస్తుంది. కాబట్టి ఈ డబ్బు ఖర్చు విషయంలో మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉన్నట్లయితే అనుకూల ఫలితాలు పొందవచ్చు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి ఈ శని వక్రత్యాగం అనేటటువంటిది అనుకూల ఫలితాలను కలిగింపజేస్తున్నప్పటికీ డబ్బు ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉంటూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఎదుటి వాళ్లతో వాదించకుండా ఏ విషయంలో ముందడుగు వేసినట్లయితే అనుకూల ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ శని వక్రత్యాగము, శని మార్గి అనేటటువంటిది ఎటువంటి ఫలితాలను కలిగింపజేస్తుందంటే సింహరాశి వాళ్ళకి ఆర్థిక విషయాల్లో ఒక స్పష్టత చేకూరుతుంది. ఇంతకుముందు డబ్బు ఎక్కువ ఖర్చు పెడుతున్నామా తక్కువ ఖర్చు పెడుతున్నామా అనే ఒక డైలమాలో ఉన్న సింహరాశి వాళ్ళకి మనీ ఎక్స్పెండిచర్ విషయంలో ఒక క్లారిటీ వస్తుంది. ఆర్థిక విషయాల్లో స్పష్టత వచ్చి డబ్బు అనేటటువంటిది ఎక్కువగా దాచిపెట్టుకోవటానికి, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవటానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే భావోద్వేగ సంబంధమైన విషయాల్లో కూడా సింహరాశి వాళ్ళకి ఈ శని వక్రత్యాగం ఒక స్పష్టతను కలిగింపజేస్తుంది. అంటే సింహరాశి వాళ్ళు ఇంతకుముందు ఎక్కువగా ఎమోషనల్గా అటాచ్ అవ్వటం, ఎక్కువగా ఎమోషనల్గా డిటాచ్ అవ్వటం ఇలా ఉంటున్న వాళ్ళందరూ కూడా ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ డిటాచ్మెంట్ విషయంలో ఒక క్లారిటీ వస్తుంది. ఎప్పుడు ఎక్కువ అటాచ్ అవ్వాలి, ఎప్పుడు ఎక్కువ డిటాచ్ అవ్వాలి, ఎలా పబ్లిక్తో వ్యవహరించాలి, ఎలా రిలేషన్స్లో ఉండాలి అనేటటువంటి క్లారిటీ శని వక్రత్యాగం వల్ల సింహరాశి వాళ్ళకి తప్పకుండా వస్తుంది. అలాగే పెండింగ్లో ఉన్నటువంటి ఒప్పందాలన్నీ కూడా సింహరాశి వాళ్ళు పూర్తి చేసుకోగలుగుతారు. ఇంతకుముందు పెండింగ్లో ఉన్న బకాయిలన్నీ కూడా వసూలు చేసుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీకు ఎవరైనా ధనం చెల్లించాల్సిన వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా ధనం చెల్లించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే జీవితంలో సింహరాశి వాళ్ళకి కొత్త మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఈ శని మార్గి వల్ల కనిపిస్తున్నాయి. ఇంతకుముందు సాధారణంగా ఉన్నటువంటి జీవితంలో అనూహ్యమైనటువంటి కొత్త మార్పులు చోటు చేసుకుంటే ఆ కొత్త మార్పులన్నీ కూడా మీకు అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తాయి. అలాగే కెరీర్లో కూడా సింహరాశి వాళ్ళకి ఊహించని మార్పులు వచ్చే సూచనలు ఉన్నాయి. కెరీర్ పరంగా ప్రమోషన్లు లభించే అవకాశం ఉంది. నిరుద్యోగంలో ఉన్నటువంటి సింహరాశి వాళ్ళందరికీ ఈ శని వక్రత్యాగం వల్ల ఆశించినటువంటి ఉద్యోగము, క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం, అర్హతకు తగిన ఉద్యోగం లభించే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే వ్యాపారస్తులకు కూడా లాభాలు చాలా ఎక్కువగా వస్తాయి. అలాగే వ్యాపారంలో ఉన్న వాళ్ళు గతంలో పెట్టినటువంటి పెట్టుబడులన్నీ కూడా ఇప్పుడు అద్భుతమైన లాభాలుగా మారి వ్యాపారం బాగా విస్తరిస్తుంది. కాబట్టి ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో సింహరాశి వాళ్ళు తిరుగులేని విజయాలు పొందటానికి ఈ శని వక్రత్యాగం విశేషంగా సహకరిస్తుంది. అలాగే ముఖ్యమైన పనులన్నీ కూడా సక్రమంగా పూర్తి చేస్తారు, సరైన సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే మీ పనికి సంబంధించి విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా సింహరాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. అబ్రాడ్ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. అలాగే పిల్లల వైపు నుంచి కూడా సింహరాశి వాళ్ళు శుభవార్తలు వింటారు. పిల్లల చదువు కానీ, పిల్లలకు సంబంధించిన పెళ్లి కానీ, పిల్లలకు సంతానం కానీ, అలా పిల్లల పరంగా ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయి పిల్లలకు సంబంధించిన వ్యవహారాల్లో శుభవార్తలు వినే అవకాశం ఉంది. పూర్వీకుల ఆస్తిపాస్తులు కలిసి వచ్చే సూచనలు కూడా శని వక్రత్యాగం వల్ల సింహరాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. కుటుంబం మొత్తం కూడా సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ శని వక్రత్యాగము, శని మార్గి అనేటటువంటిది సింహరాశి వాళ్లకు బ్రహ్మాండమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి శని తిరోగమనం నుంచి ప్రత్యక్ష మార్గంలోకి రావటం వల్ల, శని వక్రత్యాగం వల్ల, శని మార్గి వల్ల కలిగేటటువంటి ఫలితాలు పరిశీలిస్తే సంపదకు కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. ఇంతకుముందు ఒక మార్గంలోనే సంపాదన ఉన్న కన్యారాశి వాళ్ళందరూ కూడా 2-3 రకాలైన మార్గాలలో సంపాదన పెంచుకోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వస్తు సంపద పెరుగుతుంది. అంటే మీకు అవసరమైనటువంటి వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేసుకుంటారు. ఆర్థిక స్థితి కూడా బాగా మెరుగుపడుతుంది. ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకుంటారు. అలాగే సంబంధాల్లో కూడా పరస్పర అవగాహన మెరుగుపడుతుంది.
భార్యాభర్తలు కానీ, తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ, ఇలా పరస్పర సంబంధ బాంధవ్యాలలో అవగాహన మెరుగుపరుచుకోవటానికి చేసే ప్రయత్నాలు కన్యారాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. కొన్ని విషయాల్లో మాత్రం కొత్త కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే లైఫ్ ఈజ్ ఏ ఛాలెంజ్, ఫేస్ ఇట్ అన్నట్లుగా కొత్త కొత్త సవాళ్లు మీకు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి సవాళ్లను మీరు ఛాలెంజ్గా స్వీకరించి ఆ సవాళ్లలో అద్భుత విజయాలు అందిపుచ్చుకోవటానికి కన్యారాశి వాళ్ళకు అవకాశం ఉంది. అలాగే ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే ప్రశాంతంగా ఉంటే, నిదానంగా ఉంటే అన్ని పరిస్థితులు అనుకూలిస్తాయి. దూకుడుతో గొడవలకు వెళితే మాత్రం వ్యతిరేక ఫలితాలు వస్తాయి. కాబట్టి శని వక్రత్యాగం, శని రుజుమార్గం, శని మార్గి వల్ల ఖచ్చితంగా కన్యారాశి వాళ్ళు ఏం చేయాలంటే ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి, నిదానంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. అప్పుడు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు ఎక్కువగా ఖర్చు అయ్యే సూచనలు కన్యారాశి వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేయటం మంచిది. అలాగే విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఎవరైనా అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి, అబ్రాడ్ వెళ్ళి ఉద్యోగం చేయాలనుకుంటుంటే కన్యారాశి వాళ్ళకి ఈ అబ్రాడ్ ప్రయత్నాలు విజయవంతం అవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. వ్యాపారానికి సంబంధించిన విషయాలు కూడా అనుకూలంగా మారతాయి. ఇంతకుముందు వ్యాపారంలో ఉన్నటువంటి పోటీని ఇప్పుడు ఎక్కువగా తట్టుకుంటారు. వ్యాపార పరంగా కూడా ఇంతకుముందు వచ్చినటువంటి లాభాల కంటే ఇప్పుడు ఎక్కువ లాభాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఉద్యోగస్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగ రంగంలో ఉన్న ప్రతికూలతలు తగ్గిపోతాయి. ఆఫీస్ పాలిటిక్స్ అనేవి కన్యారాశి వాళ్ళకి తగ్గిపోతాయి. ఆఫీసులో బాస్ కానీ, కొలీగ్స్ కానీ అందరూ కూడా మీకు అనుకూలంగా ప్రవర్తించడానికి ఈ శని వక్రత్యాగం అనేది విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి ఉద్యోగస్తులకి చాలా వరకు ఉద్యోగ రంగంలో ఉపశమనం పొందేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి కన్యారాశి వాళ్ళకి ఈ శని వక్రత్యాగము, శని రుజుమార్గం అనేటటువంటిది అన్ని రకాలుగా శుభ ఫలితాలనే కలిగింపజేస్తోంది. కానీ కొత్త సవాళ్లు వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండి ముందడుగు వేయాలి. దూకుడుతనం తగ్గించుకుంటే అనుకూల ఫలితాలు చాలా సులభంగా అందిపుచ్చుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి శని వక్రత్యాగము, శని రుజుమార్గము, శని మార్గి వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయంటే శని తిరోగమనం నుంచి ప్రత్యక్ష మార్గంలోకి రావటం వల్ల పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ సులభంగా పూర్తయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తులారాశి వాళ్ళకి చాలా కాలంగా ఏ పనులు అయితే పెండింగ్లో ఉన్నాయో ఆ పనులన్నీ కూడా క్రమక్రమంగా తొందరగా పూర్తవటానికి ఆస్కారం ఉంది. అలాగే కోర్టు కేసులతో చాలా కాలంగా సతమతం అయిపోతున్న తులారాశి వాళ్ళందరికీ కోర్టు కేసుల నుంచి చక్కటి ఉపశమనం లభిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో విజయం చేకూరే సూచనలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో కూడా సత్సంబంధాలు బలపడతాయి. ఇంతకుముందు తులారాశి వాళ్ళకి లైఫ్ పార్ట్నర్తో ఏవైనా విభేదాలు ఉంటే అవన్నీ కూడా ఈ శని రుజుమార్గం వల్ల క్లియర్ చేసుకోగలుగుతారు. దానివల్ల జీవిత భాగస్వామితో ఉండే అటాచ్మెంటు, రిలేషను, ఆ సంబంధ బాంధవ్యాలు బాగా బలపడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ధనం మాత్రం పెద్ద మొత్తంలో ఖర్చు అయ్యే అవకాశాలు తులారాశి వాళ్లకు ఉన్నాయి. కాబట్టి ధనం ఖర్చు చేసే విషయంలో మాత్రం తులారాశి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి. రూపాయి ఖర్చు చేసే చోట 10 రూపాయలు ఖర్చు చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి చాలా వరకు తులారాశి వాళ్ళు డబ్బు ఖర్చు విషయంలో ఈ శని వక్రత్యాగం వల్ల కొంచెం ఆలోచించి జాగ్రత్తగా డబ్బు ఖర్చు చేసుకోవాలి. అలాగే ప్రతి పనిలో కూడా అద్భుతమైనటువంటి విజయాలను అందుకోగలుగుతారు. విద్యార్థులకు ఇది మంచి సమయం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కావలసిన స్కూళ్ళల్లో కానీ, కాలేజీల్లో కానీ సీట్లు లభించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చక్రం తిప్పడానికి, ఆత్మవిశ్వాసం పెంపొందింపజేసుకొని మంచి ర్యాంకులు సాధించడానికి తులారాశి వాళ్ళకి బ్రహ్మాండంగా అవకాశాలు ఉన్నాయి. అలాగే కొత్త కొత్త ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ప్రతి పనిలో కూడా అత్యుత్సాహం ఉంటుంది. అత్యుత్సాహంతో అన్ని పనులు సులభంగా పూర్తి చేస్తారు. ఆత్మవిశ్వాసం పెరిగితే ఎన్నో లాభాలు చేకూరుతాయి. తులారాశి వాళ్ళు ఈ శని మార్గం వల్ల విపరీతమైన ఆత్మవిశ్వాసంతో అద్భుతమైన లాభాలు పొందగలుగుతారు. గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళే ఇప్పుడు కష్టాలు పడే సూచనలు ఉన్నాయి. ఇంతకుముందు మిమ్మల్ని ఎవరైతే వృత్తిపరంగా కానీ లేకపోతే ఇతర కారణాల వల్ల కానీ ఇబ్బంది పెట్టారో వాళ్ళందరూ ఇప్పుడు కష్టాలు పడుతూ ఉంటారు. మీరు మాత్రం కష్టాల నుంచి బయటపడగలుగుతారు. అంటే వాళ్ళకి ఒక గుణపాఠం అనేటటువంటిది మీరు నేర్పించే విధంగా కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులైతే అందరి ప్రశంసలు పొందగలుగుతారు. ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. ఆరోగ్య సమస్యలు మాత్రం కొద్దిగా వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ఈ శని వక్రత్యాగం వల్ల తులారాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆరోగ్యం పట్ల
కొంచెం అప్రమత్తంగా ఉండాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. ప్రత్యేక జాగ్రత్తలు ఆరోగ్యపరంగా తీసుకున్నట్లయితే అనుకూల ఫలితాలు పొందవచ్చు. కాబట్టి మొత్తం మీద పరిశీలిస్తే తులారాశి వాళ్ళకి శని వక్రత్యాగం అనేది ఎలాంటి ఫలితాలను ఇస్తుందంటే అద్భుతమైన శుభ ఫలితాలనే కలిగింపజేస్తుంది. బ్రహ్మాండమైన పురోభివృద్ధిని కలిగింపజేస్తుంది. కేవలం ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా ఉండటం, పెద్ద మొత్తంలో ధనం ఖర్చు కాకుండా చూసుకోవటం చేసినట్లయితే ఈ శని వక్రత్యాగం అనేది తులారాశి వాళ్ళకి బ్రహ్మాండమైన యోగాన్ని కలిగింపజేస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి కర్మ ఫలితాలను నిర్దేశించేటటువంటి శనైశ్వరుడు తిరోగమనం నుంచి ప్రత్యక్ష మార్గంలోకి రావటం వల్ల, శని వక్రత్యాగం చేయటం వల్ల, శని మార్గి వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయనే విషయాన్ని పరిశీలిస్తే సంపదలు బాగా పెరిగే అవకాశాలు వృశ్చిక రాశి వాళ్లకు కనిపిస్తున్నాయి. ఇంతకుముందు మీకున్నటువంటి ధనం కానీ, ఇంతకుముందు మీకున్నటువంటి ప్రాపర్టీస్ కానీ ఇలాంటివి రెట్టింపయ్యే సూచనలు శని వక్రత్యాగం వల్ల ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా అర్హతకు తగిన ఉద్యోగం లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఉన్న ఉద్యోగాల్లో కూడా పదోన్నతి పెరుగుతుంది. అంటే ఎవరైనా ప్రమోషన్ కోసం ప్రయత్నించినా, చేస్తున్న ఉద్యోగంలో ఒక హోదా స్టేటస్ కోసం ప్రయత్నిస్తున్నా అవన్నీ లభించే సూచనలు వృశ్చిక రాశి వాళ్ళకి శని వక్రత్యాగం వల్ల ఎక్కువగా ఉన్నాయి. అలాగే కీలకమైనటువంటి బాధ్యతలను కూడా స్వీకరించగలుగుతారు. ఆ కీలకమైన బాధ్యతలన్నీ కూడా పనిచేసే చోట సమర్థవంతంగా నిర్వహించగలుగుతూ ఉంటారు. అధికారుల ప్రశంసలు పొందుతారు. బాస్ మెచ్చుకుంటాడు, కొలీగ్స్ మెచ్చుకుంటారు. ఆఫీస్ అట్మాస్ఫియర్లో అద్భుతమైన అనుకూల ఫలితాలు వృశ్చిక రాశి వాళ్ళు శని వక్రత్యాగం వల్ల పొందగలుగుతారు. అలాగే వ్యాపారం కూడా బాగా విస్తరిస్తుంది. విదేశీ ఒప్పందాలు పొందే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఎవరైనా వ్యాపారం చేసే వృశ్చిక రాశి వాళ్ళు విదేశాలు అబ్రాడ్ వైపు వ్యాపారం విస్తరింపజేసుకోవడానికి కూడా అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అబ్రాడ్ డీలింగ్స్ ఓకే అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇంతకుముందు శని వక్రంలో ఉన్నప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకు మనోవేదన ఎక్కువ ఉంది. ఆ మనోవేదన నుంచి సులభంగా బయటపడతారు. శని రుజుమార్గం అనేటటువంటిది మానసిక ప్రశాంతతను కలిగింపజేస్తుంది. గతంలో నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా వేగవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఇంతకుముందు ఆలస్యమవుతున్న అన్ని పనులు కూడా చాలా తొందరగా పూర్తి చేసుకొని అద్భుతమైన కార్యలాభాన్ని పొందగలుగుతారు. జీవిత భాగస్వామితో కొనసాగుతున్న ఇబ్బందులకి చరమగీతం పాడతారు. లైఫ్ పార్ట్నర్తో అనుకూలత పెరుగుతుంది. లైఫ్ పార్ట్నర్తో ఉన్నటువంటి విభేదాల నుంచి చాలా సులభంగా బయటపడగలుగుతారు. చాలా విషయాల్లో వృశ్చిక రాశి వాళ్ళందరూ కూడా రిలాక్స్డ్గా ఉండే అవకాశమే ఎక్కువగా ఉంది. శని వక్ర మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడున్న ఆందోళన, పని ఒత్తిడి దీనంతటినీ తొలగింపజేసుకొని చాలా రిలాక్స్డ్గా వృశ్చిక రాశి వాళ్ళు శని వక్రత్యాగం వల్ల ముందడుగు వేయగలుగుతారు. వ్యాపార రంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ తిరుగులేని విధంగా అద్భుత విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. ప్రతి పనిని కూడా చాలా సులభంగా పూర్తి చేసుకుని, దిగ్విజయంగా పూర్తి చేసుకుని జీవితంలో ఒక మెట్టు ఎదగటానికి ఈ శని వక్రత్యాగం అనేటటువంటిది వృశ్చిక రాశి వాళ్ళకి అద్భుతంగా సహకరిస్తుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ఆర్థిక పరంగా బాగుంటుంది, ఆదాయ పరంగా బాగుంటుంది, కుటుంబ పరంగా బాగుంటుంది, విపరీతంగా ప్రాపర్టీస్ పెంచుకోవటం పరంగా బాగుంటుంది. అన్ని రకాలుగా కూడా ఈ శని వక్రత్యాగం, శని మార్గి అనేటటువంటిది వృశ్చిక రాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగింపజేయటం ద్వారా జీవితంలో తారాస్థాయికి ఎదగటారని చెప్పి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి కర్మ ఫలితాలను నిర్దేశింపజేసేటటువంటి శనేశ్వరుడు తిరోగమనం నుంచి ప్రత్యక్ష మార్గంలోకి రావటం వల్ల, శని వక్రత్యాగం చేయటం వల్ల, శని రుజుమార్గంలో వెళ్ళటం వల్ల, శని మార్గి వల్ల కలిగే ఫలితాలు ఏంటంటే ఏ ప్రయత్నం ప్రారంభించినా సరే మీకు తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. అంటే కొత్తగా ఒక ఉద్యోగంలో ప్రవేశించాలనుకున్నా, కొత్తగా ఒక వ్యాపారం ప్రారంభించాలనుకున్నా, కొత్తగా ఏదైనా సాధించాలనుకుంటే మీరు సాధించాలనుకున్న విషయానికి, వ్యవహారానికి శని వక్రత్యాగం వల్ల మిమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళు పెరుగుతారు. అంటే మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు పెరగటానికి ధనుసు రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫలితాలు కూడా దానికి తగ్గట్టుగానే చక్కగా వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. పనుల్లో స్థిరమైన పురోగతి అనేటటువంటిది కనిపిస్తుంది. అంటే మీరు ఏ పని ప్రారంభించినా మిమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు మీరు ఆ పనిలో బాగా డెవలప్ అవ్వటానికి 100% ఎఫర్ట్ పెడతారు.
100% వాళ్ళ సపోర్ట్ ఇస్తారు. మీరు కూడా ఆ పనిలో ఒక్కసారిగా అభివృద్ధి కాకపోయినప్పటికీ స్థిరమైనటువంటి డెవలప్మెంటు, గ్రాడ్యువల్ డెవలప్మెంటు అనేటటువంటిది పొందగలుగుతారు. ఖచ్చితంగా ప్రతి పనిలో పురోగతి అనేది కనిపిస్తూ ఉంటుంది. అయితే సహోద్యోగుల విషయంలో మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ధనుసు రాశి వాళ్ళు ఎవరైనా సరే ఆఫీసులో జాబ్ చేసుకునే వాళ్ళు కొలీగ్స్ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఇతరులతో ఆఫీసులో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. అనవసరంగా ఎవరితో మాట్లాడకుండా సాధ్యమైనంత వరకు అవసరమైనంత మేరకే మాట్లాడండి. కేవలం ఆఫీసుల్లోనే కాదు, సమాజంలో కూడా ధనుసు రాశి వాళ్ళు ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు అనవసరమైన విషయాలు మాట్లాడటం తగ్గించండి. ఎందుకంటే అనవసరమైన విషయాలు మాట్లాడితే మాత్రం ఈ శని వక్రత్యాగం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. అవసరమైనంత మేరకు మాట్లాడటం, సైలెంట్గా మీ పని మీరు చేసుకోవటం చేస్తే చాలా వరకు అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండండి. అంటే ఖర్చులు పెరిగే సూచనలు ఈ ధనుసు రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 1కి 10 సార్లు ఆలోచించి డబ్బు ఖర్చు చేయటం అనేది చాలా అవసరం. అలాగే ఆరోగ్య సంబంధమైన వ్యవహారాల్లో కూడా జీర్ణ సంబంధమైన అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. డైజెటివ్ ప్రాబ్లం ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు ఆరోగ్యపరంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం అవసరము. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అలాగే ప్రేమ, పెళ్ళి ఇలాంటి విషయాలు ఏమున్నా సరే ధనుసు రాశి వాళ్ళు ఈ శని వక్రత్యాగం వల్ల ఒక 6 నెలల పాటు వాయిదా వేసుకోండి. ఎందుకంటే ప్రేమ వ్యవహారాల్లో మాత్రం దెబ్బతినే అవకాశం ఉంది. పెళ్లి పరంగా మాత్రం కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఒకవేళ పెళ్లి చేసుకోవాలనుకున్నా కూడా బాగా ఆలోచించి 1కి 10 సార్లు జాతకాలు కలిస్తే అప్పుడు వివాహం చేసుకోండి. జాతకాలు కలవకుండా ప్రతికూల పరిస్థితుల్లో పెళ్ళిళ్ళు చేసుకుంటే మాత్రం ఇబ్బందులు వస్తాయి. కాబట్టి శని వక్రత్యాగం వల్ల ధనుసు రాశి వాళ్ళు ప్రేమ, పెళ్లి వ్యవహారాలు కొద్దిగా వాయిదా వేసుకోవటం మంచిది. ఏ విషయంలో కూడా తొందరపాటుతో కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే అనుకూల ఫలితాలు ఖచ్చితంగా మీకే వస్తాయి. ప్రతి విషయంలో కూడా ఒత్తిడిని అదుపులో ఉంచుకోండి. స్ట్రెస్ తగ్గించుకొని నిదానంగా ఆలోచించి ఏ పని చేసినా సరే కొత్త పనులన్నింటిలో అద్భుతమైన విజయాలు పొందుతారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి మకర రాశి. కర్మ ఫలితాలను నిర్దేశించే శనైశ్వరుడు తిరోగమనం నుంచి ప్రత్యక్ష మార్గంలోకి, రుజుమార్గంలోకి రావటం వల్ల, శని వక్రత్యాగం వల్ల, శని మార్గి వల్ల మకర రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు కలుగుతాయనే విషయాన్ని పరిశీలిస్తే అద్భుతమైనటువంటి కొత్త అవకాశాలు మకర రాశి వాళ్ళు అందిపుచ్చుకోగలుగుతారు. ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, ఇతర ఏ రంగాల్లో అయినా సరే కొత్త అవకాశాలు మీ తలుపు తడతాయి, మిమ్మల్ని వరిస్తాయి. అలాగే ఏ పని ప్రారంభించడానికైనా మకర రాశి వాళ్ళకి ఇది చాలా అద్భుతమైన సమయంగా చెప్పుకోవాలి. కొత్తగా ఏది ప్రారంభించినా సరే మకర రాశి వాళ్ళు చక్రం తిప్పే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే అంత అద్భుతంగా శని వక్రత్యాగం మకర రాశి వాళ్ళకి కలిసి వస్తుంది. ఆరోగ్య విషయాల్లో మాత్రమే మకర రాశి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే శని వక్రత్యాగం మకర రాశి వాళ్ళకి ఏవైనా ఇబ్బందులు కలిగింపజేస్తుంది అంటే అది ప్రధానంగా ఒక ఆరోగ్య విషయంలోనే కలిగింపజేస్తుంది. కాబట్టి మకర రాశి వాళ్ళు ఆరోగ్యపరంగా ఏ చిన్న ఇబ్బంది వచ్చినా సరే దాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోండి, తగిన మందులు వాడండి. ఆరోగ్యపరంగా ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉండటం మకర రాశి వాళ్ళకి చాలా అవసరం. ఇక మిగతా విషయాల్లో మాత్రం మకర రాశి వాళ్ళు ఈ శని వక్రత్యాగం వల్ల గణనీయమైనటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. మీలో నాయకత్వ సామర్థ్యాలు అనేవి బాగా పెరుగుతాయి. ఇంతకుముందు మకర రాశిలో ఉన్నటువంటి గూడు కట్టుకుపోయిన భయాలన్నీ కూడా మటుమాయమైపోతాయి. ఇప్పటి వరకు భయంగా ఉన్న మకర రాశి వాళ్ళందరూ ఒక్కసారిగా నాయకత్వ సామర్థ్యాలు పెంపొందింపజేసుకొని ధైర్యంతో మాట్లాడటం ప్రారంభిస్తారు. ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో నిర్భయంగా వాళ్ళ భావాన్ని వ్యక్తపరచడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కెరీర్ విషయంలో కూడా మకర రాశి వాళ్ళు మంచి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కెరీర్ పరంగా మీరు తీసుకునే నిర్ణయం మిమ్మల్ని టాప్ పొజిషన్లో నిలబెడుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ప్రభుత్వం నుంచి కూడా గణనీయమైనటువంటి లాభాలు పొందగలుగుతారు. ప్రభుత్వ సంబంధ వ్యవహారాల్లో చక్కటి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. ఆస్తులు, వాహనాలు కొనుగోలు చేయాలనేటటువంటి కలను కూడా నెరవేర్చుకుంటారు. శని వక్రత్యాగం వల్ల మకర రాశి వాళ్ళకి ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం బ్రహ్మాండంగా ఉంది.
వెహికల్ బండి కానీ కారు కానీ కొనుక్కునే యోగం చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. ప్రేమ పెళ్లి వ్యవహారాలు కూడా చాలా చక్కగా కలిసి వస్తాయి. మకర రాశి వాళ్ళు లవ్ ప్రపోజల్స్ విషయంలో పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. లవ్ మ్యారేజెస్ సక్సెస్ అవుతాయి. పెళ్ళిళ్ళు చేసుకుంటే దాంపత్య జీవితం బాగుంటుంది. వ్యాపార పరంగా తీసుకున్న ఈ శని వక్రత్యాగం అనేది మకర రాశి వాళ్ళకి వ్యాపారంలో అధికంగా లాభాలను కలిగింపజేస్తుంది. కాబట్టి శని వక్రత్యాగం మకర రాశి వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి రాజయోగాన్ని కలిగింపజేస్తుంది. కానీ ఒక్క ఆరోగ్యపరమైన వ్యవహారాల్లో మాత్రం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ శని వక్రత్యాగం మకర రాశి వాళ్ళకి తిరుగులేని శుభ ఫలితాలను కలిగింపజేస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. శని వక్రత్యాగం వల్ల కుంభరాశి వాళ్ళకు వచ్చేటటువంటి ఫలితాలు పరిశీలిస్తే కర్మకారకుడైనటువంటి శనైశ్వరుడు తిరోగమనం నుంచి ప్రత్యక్ష మార్గంలోకి వచ్చిన తరుణంలో, రుజు మార్గంలోకి వచ్చిన తరుణంలో, వక్రత్యాగం చేసిన తరుణంలో శని మార్గి వల్ల కుంభరాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయంటే క్రమశిక్షణతో కూడినటువంటి ప్రణాళికలు విజయవంతం అవుతాయి. అంటే మీరు ఏ కొత్త పని ప్రారంభించినా సరే డిసిప్లిన్ చాలా ముఖ్యము. డిసిప్లిన్తో, క్రమశిక్షణతో, ఒక ప్లానింగ్తో పని చేస్తే మాత్రం 100% కుంభరాశి వాళ్ళకి శని వక్రత్యాగం అనుకూల ఫలితాలని కలిగింపజేస్తుంది. అలాగే దీర్ఘకాలిక లక్ష్యాలలో కూడా కుంభరాశి వాళ్ళకి ఒక స్పష్టత అనేది లభిస్తుంది. అంటే లైఫ్కి సంబంధించి కుంభరాశి వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకుంటారు. ఆ టార్గెట్ రీచ్ అవ్వటానికి మీరు వేయాల్సినటువంటి స్టెప్స్ గురించి జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఆ ప్లానింగ్లో ఒక స్పష్టత వస్తుంది. కాబట్టి లాంగ్ రన్ టార్గెట్స్ పెట్టుకొని ఆ టార్గెట్స్ పరంగా క్లారిటీ పెట్టుకొని ఆ క్లారిటీ పరంగా ఒక్కొక్క అడుగు వేసి మీరు అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ అయ్యే అవకాశాలు 100% శని వక్రత్యాగం వల్ల కుంభరాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి. అలాగే పెండింగ్ పనులన్నీ కూడా సకాలంలో పూర్తయిపోతాయి. ఇంతకుముందు పెండింగ్లో ఉన్న అన్ని పనులు కూడా తొందరగా పూర్తి చేసుకోగలుగుతారు. కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. బిజినెస్ చేసేటటువంటి కుంభరాశి వాళ్ళు లేదా జాబ్లో టాప్ పొజిషన్లో ఉన్న కుంభరాశి వాళ్ళు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసి ఆ కొత్త ప్రాజెక్ట్స్ ద్వారా అద్భుతమైన విజయాలు పొందగలుగుతారు. మానసికంగా కూడా ప్రతి విషయంలో ప్రశాంతత ఏర్పడుతుంది. మానసిక అశాంతి తొలగిపోతుంది. ఇంతకుముందు ఉన్న అశాంతి నుంచి బయటపడి శని వక్రత్యాగం వల్ల రుజుమార్గంలోకి రావటం వల్ల ప్రతి విషయంలో ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోగలుగుతారు. ఉద్యోగ రంగంలో కీలక బాధ్యతలు పోషించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అంటే ఆఫీసుల్లో మీకు ఒక స్పెషల్ రెస్పాన్సిబిలిటీ ఇస్తారు. చాలా కీలకమైన రెస్పాన్సిబిలిటీ ఇస్తారు. మీ హోదా స్టేటస్ అనేవి ఆఫీసులో పెంచుతారు. ఆ కీలకమైన రెస్పాన్సిబిలిటీ తీసుకొని సక్సెస్ అయ్యే యోగం కూడా శని వక్రత్యాగం వల్ల కుంభరాశి వాళ్ళకు ఉంది. ఉన్నత అధికారుల నుంచి కూడా చక్కటి ప్రశంసలు పొందగలుగుతూ ఉంటారు. బాస్ మిమ్మల్ని మెచ్చుకుంటాడు. కొలీగ్స్ మిమ్మల్ని గౌరవిస్తారు. ఆ విధంగా ఆఫీసులో అత్యున్నత స్థాయికి చేరటానికి కూడా కుంభరాశి వాళ్ళకి ఈ శని వక్రత్యాగం అద్భుతంగా సహకరిస్తుంది. అలాగే నిరుద్యోగులకి ఆశించిన జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం లభించడానికి కూడా కుంభరాశి నిరుద్యోగులకు అవకాశం ఎక్కువగా ఉంది. వ్యాపారస్తులైతే తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. కుంభరాశి వాళ్ళు ఎవరైనా బిజినెస్ చేసేవాళ్ళు 10 రూపాయలు పెట్టుబడి పెడితే 100 రూపాయలు లాభం వస్తుంది. అంటే తక్కువ పెట్టుబడితో బ్రహ్మాండమైనటువంటి లాభాలు పొందటానికి కూడా ఈ శని వక్రత్యాగం కుంభరాశికి అద్భుతంగా సహకరిస్తుంది. అలాగే ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అవసరానికి ఎప్పుడు ధనం చేతిలో ఉంటూనే ఉంటుంది. కానీ డబ్బు ఖర్చు విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం. ఎందుకంటే ఖర్చులు అదుపులో పెట్టుకోకపోతే రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి డబ్బుకు లోటు ఉండదు, కానీ ఖర్చు కూడా పెరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి డబ్బు ఖర్చు విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. వైవాహిక జీవితంలో వచ్చే సమస్యలన్నీ తొలగింపజేసుకోగలుగుతారు. మొత్తం మీద పరిశీలిస్తే క్రమశిక్షణతో, డిసిప్లిన్తో, పక్కా ప్లానింగ్తో టార్గెట్ రీచ్ అవ్వటానికి ఈ శని మార్గి, శని వక్రత్యాగం అనేది కుంభరాశి వాళ్ళకు బ్రహ్మాండంగా సహకరిస్తుంది. ఈ శని వక్రత్యాగం వల్ల కుంభరాశి వాళ్ళు జీవితంలో అత్యుత్తమ స్థాయికి చేరటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి కర్మకారకుడైనటువంటి శనైశ్వరుడు ఆయన తిరోగమనం నుంచి ప్రత్యక్ష మార్గంలోకి, రుజు మార్గంలోకి రావటం వల్ల, శని వక్రత్యాగం వల్ల, శని మార్గి వల్ల కలిగేటటువంటి ఫలితాలు పరిశీలిస్తే మీనరాశి వాళ్ళకి ఇది ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయంగా చెప్పుకోవాలి. గతంలో చేసినటువంటి తప్పులన్నీ సరిదిద్దుకోవటానికి చేయాల్సినటువంటి పనులు చేసే సమయంగా చెప్పుకోవాలి. అంటే ఇంతకుముందు చేసిన పనులన్నీ కూడా మీనరాశి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవటానికి తగిన సమయం ఇది అని చెప్పాలి.
మీనరాశి వాళ్ళు గతంలో కొన్ని తప్పులు తెలిసి కానీ తెలియక కానీ చేశారు. ఆ తప్పులన్నీ సరిదిద్దుకోవటానికి, మిమ్మల్ని మీరు ఆత్మ విమర్శ చేసుకోవటానికి, ఆత్మ పరిశీలన చేసుకోవటానికి, గతంలో ఎక్కడ తప్పు జరిగిందో క్రాస్ చెక్ చేసుకొని ఇప్పుడు కరెక్ట్ మార్గంలో వెళ్ళటానికి శని వక్రత్యాగం అనేది చాలా అద్భుతంగా సహకరిస్తుంది. అలాగే ఓర్పుగా ఉండటం, కష్టపడి పనిచేయటం అనేది మీనరాశి వాళ్లకు శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈ శని వక్రత్యాగం ఏం చేస్తుందంటే ఓర్పును కలిగింపజేస్తుంది, పేషెన్స్ పెంచుతుంది. దాంతోపాటు ఇంకా హార్డ్ వర్క్ చేసేటటువంటి ఐడియా ఇస్తుంది. ఓర్పుతో ఉండటం, బాగా హార్డ్ వర్క్ చేయటం ద్వారా అద్భుతమైన ఫలితాలు మీనరాశి వాళ్ళు పొందగలుగుతారు. నిరుద్యోగులకు అర్హత కలిగిన ఉద్యోగం ఖచ్చితంగా లభిస్తుంది. క్వాలిఫికేషన్కి తగిన జాబ్ రావడానికి శనేశ్వరుడు విశేషంగా తన అనుగ్రహాన్ని కలిగింపజేస్తాడు. అలాగే వ్యాపారస్తులైతే కొత్తగా పెట్టుబడులు పెట్టినట్లయితే పెట్టుబడులకు తగినటువంటి రాబడి బాగా వస్తుంది. వ్యాపార రంగంలో మంచి పురోభివృద్ధి సాధించగలుగుతారు. మానసికంగా ఉన్న అశాంతి తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో మీనరాశి వాళ్ళు దేనైనా సాధించే విధంగా జీవితంలో ముందడుగు వేయగలుగుతారు. కెరీర్లో కూడా మంచి సక్సెస్ అందుకోవడానికి మీనరాశి వాళ్ళకి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. శని వక్రత్యాగం వల్ల టాప్ పొజిషన్కి కెరీర్లో చేరటానికి అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. మీనరాశి వాళ్ళు ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే పెళ్లి సంబంధాలు నిశ్చయం కావటానికి ఈ శని రుజు మార్గం, శని వక్రత్యాగం అనేది చాలా వరకు అనుకూలిస్తుంది. అలాగే వ్యాపారస్తులకు అనుకోని విధంగా ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఊహించిన దానికంటే రెట్టింపు ధనలాభం వ్యాపార రంగంలో పొందగలుగుతారు. ఎప్పటి నుంచో అనుకున్నటువంటి కలలన్నీ కూడా నెరవేరతాయి. మీ డ్రీమ్స్ సాకారం చేసుకోవటానికి మీనరాశి వాళ్ళకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భూములు, ఇళ్ళు ఇలాంటివి కొనుగోలు చేయడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వాహన యోగం కూడా అద్భుతంగా ఉంది. మొత్తం మీద పరిశీలిస్తే ఈ శని వక్రత్యాగం అనేది మీనరాశి వాళ్ళకి లైఫ్లో ఒక బ్రహ్మాండమైన టర్నింగ్ పాయింట్గా చెప్పుకోవాలి. వాళ్ళ ఆత్మవిమర్శ చేసుకొని సరైన మార్గంలో వెళ్ళటానికి, తప్పులు సరిదిద్దుకోవటానికి శనీశ్వరుడు విశేషంగా సహకరించి జీవితంలో ముందుకు నడిపిస్తాడని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. జ్యోతిష శాస్త్ర పరంగా శని వక్రత్యాగము, శని మార్గి అనేది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలను కలిగింపజేస్తుంది. దాదాపుగా అన్ని రాశులకి అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తున్నప్పటికీ కొద్దిగా కొన్ని ప్రత్యేకమైనటువంటి వాటిల్లో మాత్రం వ్యతిరేక ఫలితాలు కూడా ఉంటాయి. ఆ వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి శని వక్రత్యాగం అనేది సంపూర్ణంగా అనుకూల ఫలితాలను కలిగింపజేయటానికి శనీశ్వరుడికి సంబంధించిన ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి. ఆ పరిహారాల్లో ముఖ్యమైన పరిహారం ఏంటంటే నువ్వుల దానము. శనివారం ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో కానీ, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో కానీ 1.25 కేజీ నల్ల నువ్వులు నలుపు రంగు వస్త్రంలో మూటగట్టి దానం ఇచ్చినట్లయితే శని వక్రత్యాగం వల్ల చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలు ఉన్నా అవన్నీ కూడా తొలగింపజేసుకోవచ్చు. అలాగే శనివారం రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు మొదట్లో నల్ల నువ్వులు కలిపిన నీళ్లు, బెల్లం ముక్క కలిపిన ఆవు పాలు పోసి ఆ తడి మట్టిని కంఠభాగాన ధరించటం, ఆ మట్టి కొద్దిగా పొట్లంలో ఇంటికి తెచ్చుకొని ప్రతిరోజు ఆ మట్టిని తడుపుకొని కంఠభాగాన ధారణ చేయటం ద్వారా శనీశ్వరుడి సంపూర్ణమైన అనుకూలతను పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే శని వక్రత్యాగం చేశాడు, తిరోగమనం నుంచి రుజుమార్గంలోకి వచ్చాడు, శని మార్గి వల్ల సంపూర్ణంగా అనుకూల ఫలితాలే రావాలంటే ప్రతి శనివారము దశరథ శని స్తోత్రాన్ని వినాలి లేదా చదవాలి. దశరథ శని స్తోత్రం వినటము లేదా చదవటం వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే శనివారం పూట నవగ్రహాలయానికి వెళ్ళి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయటం, లేదా నవగ్రహాల్లో శనీశ్వరుడి విగ్రహానికి తైలాభిషేకం చేసుకోవటం, ఇవన్నీ చేయలేని వాళ్ళు గృహంలోనే స్నానం చేశాక శనివారం పూట హాల్లో పడమర దిక్కులో ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి పడమర దిక్కు వైపు వెలిగేలా దీపం వెలిగించటం చేయాలి. దీన్ని శని దీపం అంటారు. ఈ శని దీపాన్ని శనివారం వెలిగిస్తూ ఉన్నట్లయితే శని వక్రత్యాగం వల్ల వచ్చే చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలు తొలగిపోతే శని వక్రత్యాగం వల్ల వచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవచ్చు. అలాగే ప్రతి శనివారం ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 19 సార్లు పఠిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. జాతకంలో శని మహాదశ 19 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఈ మంత్రాన్ని 19 సార్లు చదువుకుంటే గనక దానివల్ల శని వక్రత్యాగం సంపూర్ణంగా
శుభ ఫలితాలనే కలిగింపజేస్తుంది. శనివారం పూట ఆంజనేయ స్వామికి 41 ప్రదక్షిణలు చేసినా కూడా శని వక్రత్యాగం సంపూర్ణంగా అనుకూల ఫలితాలను ఇచ్చి చిన్న చిన్న వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అయితే జ్యోతిష శాస్త్రంలో గ్రహచారము గోచారం అని 2 ఫలితాలు ఉంటాయి. గోచారం అంటే రాశి ఫలితం, గ్రహచారం అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మీకుండే వ్యక్తిగత జాతకం. ఎప్పుడైనా జాతక ఫలితాలు అనేవి పూర్తిగా కావాలంటే మాత్రం రాశి ఫలితంతో పాటు వ్యక్తిగత జాతకం కూడా తెలుసుకోవాలి. దాదాపుగా గ్రహచార ఫలితాల్లో ఇతర గ్రహాలు ఎక్కువ ఫలితాన్ని కలిగింపజేసినప్పటికీ గోచార పరంగా శనికి ఎక్కువ శక్తి ఉంటుంది. కాబట్టి ఈ శని వక్రత్యాగమే 12 రాశుల వాళ్ళ మీద ఎక్కువ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి శని వక్రత్యాగం, శని మార్గి ఇచ్చేటటువంటి శుభ ఫలితాలను సంపూర్ణంగా అందుకోవటానికి, శని వక్రత్యాగం ఇచ్చే చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలు అధిగమించడానికి ఈ ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పు, దానివల్ల కలిగే ఫలితాలు, పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.